అయినటువంటి తాటి కుమార్ గారు కూడా ఈరోజు మనతోటి లైవ్లో మాట్లాడి ఉన్నారు. అలాగే కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ అయినటువంటి వెంకట్ స్వామి గారు కూడా మనతోటి లైన్లోనే ఉన్నారు. కాకపోతే జర్నీలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు మరి కొద్దిసేపట్లో అతను వస్తారు. ఫస్ట్ మనం ఒకసారి అమరేందర్ గారితోనే మాట్లాడదాం. ఎందుకంటే ఈ సమస్య అమరేందర్ గారి పార్టీకి సంబంధించింది కాబట్టి అమరేందర్ గారితోనే మాట్లాడదాం. అమరేందర్ గారు, ఇవన్నీ వార్తలకు, పేపర్లకు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో ఏది పని లేకుండా ఇదొక్కటే పని పెట్టుకుంటూ అతను ఏం చేశాడు అని చెప్తున్నారు. ఈ విషయంపై యాజ్ ఏ స్పోక్స్ పర్సన్ మీ వర్షన్ ఏంటండి? ఫోర్సైట్ టీవీ యాజమాన్యానికి, జమీల్ గారికి, నాతో పాటు చర్చలో పాల్గొన్నటువంటి మిత్రులందరికీ నమస్కారాలు. జమీల్ భాయ్, మనది ప్రజాస్వామ్య దేశం. ఈ ప్రజాస్వామ్య దేశంలో మనకు హక్కులు ఉంటాయి, విధులు ఉంటాయి. హక్కులని ప్రశ్నించాలి, విధులను నెరవేర్చాలి. దానియుతంగానే ఈ యొక్క ఈ సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవడానికి ఒక పార్టీలు అనేది విభిన్న మతాలు, విభిన్న కులాలు, విభిన్న జాతులు, విభిన్న వర్గాలు ఉన్నటువంటి ఈ దేశంలో విభిన్నమైనటువంటి పార్టీలు, విభిన్నమైనటువంటి ఏజెండాలు, విభిన్నమైనటువంటి ఆశయాలు ఉన్నటువంటి సందర్భం. ఒక పార్టీకి ఒక సిద్ధాంతం ఉంటుంది. ఆ పార్టీకి ఆ సిద్ధాంత పరంగా వాళ్ళు పోతారు. కానీ ఇంకొక పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ప్రజలకు ఏమన్నా అన్యాయం చేసినా, న్యాయం చేయాలనుకున్నప్పుడు ఒక ప్రతినిధిగా వాళ్ళని గెలవాల్సిన అవసరం ఉంటుంది. ఎవరు అనుకున్నా కాదన్నా ఇలా రేవంత్ రెడ్డి గారు మనకు ఆయన ఎట్లా గెలిచిండు, డబ్బులు ఇచ్చి వచ్చిండా, ఇంకేదన్నా ఇచ్చిందా అని మన ముఖ్యమంత్రి, ఆయన అసెంబ్లీలో ఎన్నికటువంటి ముఖ్యమంత్రిని మనం గౌరవించవలసిన అవసరం ఉంది. సరే, ఆయన భాష ఎట్లుంది, ఆయన భావం ఎట్లుంది, ఆయన పరిస్థితి ఎట్లుంది అని కాకుండా ఇలా మాట్లాడు. నిన్న జరిగిన అంశం ఏంటంటే, ఇవాళ మొత్తం అసెంబ్లీ జరుగుతున్న సందర్భంలో ఇవాళ అసెంబ్లీని మొత్తము వాళ్ళు ఇంతమంది 60 మంది సభ్యులున్న ఆ కాంగ్రెస్ పార్టీని కేవలము ఇలా రామ లక్ష్మణులాగా హరీశ్వర్ రావు గారు, కేటీఆర్ గారు ఎదుర్కొన్న పరిస్థితిని చూస్తే దీంట్లో చర్చ అవసరం లేదు. కానీ నిన్న జరిగినటువంటి కలయికలో ఏం జరిగింది? పద్మారావు గారు అసెంబ్లీ నియోజకవర్గంలో గతంలో కేసీఆర్ గారు పెట్టినటువంటి స్కూళ్ళు, కాలేజీలు ఓపెనింగ్ కు కొంచెం పనులు ఉన్నాయి, దాన్ని కలవడానికి వెళ్తున్నా నేను హరీశ్వరరావు గారితో. అంటే మీరు కూడా వస్తారా హరీశ్వరరావు గారు అంటే, ఒక 6 సార్లు ఎమ్మెల్యే గెలిచినాడు, మంత్రిగా పనిచేసిండు, విభిన్నమైనటువంటి గొప్ప శక్తి గల నాయకుడు, బెటర్ గా ఉంటది కదా, మనం కూడా పోయి అడిగితే తప్పేముంది, పద్మారావు గారు మన అడిగినప్పుడు నేను పోవాలి కదా అని చెప్పే ఉద్దేశంతో పోయిండు. నిన్న అడిగిన తర్వాత కూడా అక్కడ కూడా చాలా విజిటర్స్ ఉన్నారు. ఆయన మాట్లాడేంత సేపు టైంలో చెప్పినట్టు అప్పటికే హరీశ్వరరావు వస్తుండ్రు, ఇది వస్తుండ్రు అంటే హంగామా ఆడ జరిగింది. తర్వాత ఇప్పుడు మీకు గతంలో తెలుసు, ఈ సామాజిక ఒడంబడిక సిద్ధాంతాలల్లా ఒకప్పుడు ప్రజల కొన్ని గూడాల మధ్యన యుద్ధాలు జరిగినాయి, తర్వాత కొన్ని రాజ్యాల మధ్యన యుద్ధాలు జరిగినాయి, తర్వాత కొన్ని దేశాల మధ్యన యుద్ధాలు జరిగినాయి. ఇప్పుడు యుద్ధాలు అనేటివి లేవు. ప్రత్యక్ష యుద్ధాలు అనేటివి చాలా తక్కువ, కానీ పరోక్ష యుద్ధాలు అనేటువంటి ఇప్పుడు సోషల్ మీడియా యుద్ధం జరుగుతుంది. ఈ సోషల్ మీడియా యుద్ధంలో ఎవరికి వారు వాళ్ళు ఆపాదించుకొని, ఎవరికి వారు అవసరం ఉన్న చోట చేసుకొని, ఇట్లాంటివి ఒక మంచి నాయకుని మీద ఒక మచ్చేయడానికి ప్రయత్నించుకుంటే ఇలా సోషల్ మీడియా మొత్తం ఇదే పని చేస్తున్నది. నేనేమంటారు, వాళ్ళది కూడా తప్పంటలేను. నిజాన్ని అనేది ఆ నాయకుని యొక్క స్థితిగతుల మీద ఎన్నో ఒడిదుడుకులు వచ్చినాయి. ఒకసారి రాజశేఖర రెడ్డిని కలిస్తే కూడా ఇదే మాట అన్నారు, హరీశ్వరరావు పోయిండు, రాజశేఖర రెడ్డికి అమ్ముడు పోయిండు అనేది. తర్వాత ఇంకో సందర్భం వస్తే అన్నారు, ఇప్పుడు మేము హరీశ్వరరావు గారు అంటే రేవంత్ రెడ్డి గారిని గౌరవ ముఖ్యమంత్రి గారు అని చెప్తుండు, కానీ రేవంత్ రెడ్డి గారు మాత్రం అంటే ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు, నేను ప్రధానమంత్రిని కలుస్తా, ఆయన మా బడాబాయిని నేను చోటాబాయి, ఆ బడాబాయి ఆయన యొక్క ఆలోచన విధానంతో మేము పనులు చేయించుకుంటాము. గతంలో బీఆర్ఎస్ వాళ్ళు చాతనగాని వాళ్ళు, మేము చాతన అవుతుంది అని చెప్పి ఆయన సభా వేదికల మీదనే చెప్పిండు. తర్వాత ఆయన ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఆయన ఎంతమందిని ప్రధానమంత్రిని ఎన్నిసార్లు కలుస్తుండు, ఎన్నిసార్లు చేస్తుండు అనేది మనకు అందరికి తెలుసు. అట్లాంటి సందర్భంలో ఆయన నిజాయితీ కోసం మనం పోయి ఢిల్లీకి పోతున్నాం అది అంటే, ఏం పోయినా ఢిల్లీకి వచ్చిండు కానీ ఏమైనా గాడిద గుడ్డు తెచ్చిండా? ఏమి తెలియదు. ఈ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక పైసా తీసుకురాలి. కానీ ఈ ప్రజాస్వామ్య దేశంలో ఆయన కాంగ్రెస్ ఉండని, ఇంకోళ్ళు బీజేపీ ఉండని, నేను బీఆర్ఎస్ ఉండని, ఎవరినైనా కలవవలసిన అవసరం ఉంటుంది. ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు మనము ఈ భేషజాశాలకు పోయి ఏదో యుద్ధం చేయవలసిన టైంలో చేయాలి, కొట్లాడవలసిన. ఎందుకంటే ఆయన శాసనసభ్యుడు,
శాసనంలో ఆయన అటువంటి ముఖ్యమంత్రి గారు అధ్యక్ష స్థానంలో ఉన్నాడు. కంపల్సరీ కలవాల్సిన అవసరం ఉంటది. రేపు స్పీకర్ గారు కూడా కలవాల్సిన అవసరం ఉంటది. గడ్డం ప్రసాద్ గారు గెలవచ్చు, ఒకసారి 2 సార్లు గెలవచ్చు, కానీ ఆయన స్పీకర్ శాసనసభాపతిగా ఉన్నాడు కాబట్టి కంపల్సరీ కలవాల్సి వస్తుంది. కానీ దీన్ని కోడిగుడ్డు మీద ఈకలు పీకేటట్టుగా హరీశ్వరరావు కలిసిరట, హరీశ్వరరావు కలిసి ఏదో అయిపోయిందంట, ఈ మాటలు వద్దు. ఎందుకంటే ప్రజల పక్షాన కొట్లాడే వ్యక్తులకు బాధ్యతలు ఉంటాయి. ఆ బాధ్యతలను తీసుకొని ముఖ్యమంత్రి గారు ఎవరున్నా, ప్రధానమంత్రి గారు ఎవరున్నా కలవాల్సిన బాధ్యతలు ఉంటాయి. రైట్, ఓకే. ఇప్పుడు ఒకసారి మనం తాటి కుమార్ దగ్గరికి వెళ్తాం. మాల మహాసభకు సంబంధించిన ఎవరైతే తాటి కుమార్ గారు మన